మమతా బెనర్జీ మేడము ఒక సీఎం పొజిషన్ నుండి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అర్ధరాత్రి బయటకెందుకు వచ్చింది? మెడికల్ స్టూడెంట్ రేపు విషయంలా ఇవి మాట్లాడే ముచ్చట్లు గివ్వన్నట్టు. వైద్య విద్యార్థిని రేపు దంతంపై మమతా వివాదాస్పద వ్యాఖ్యలు. అంత రాత్రి వేళ బయటకు వస్తుంటే కాలేజీ సెక్యూరిటీ ఏం చేస్తున్నట్లు, అయినా సరే బయటకు వస్తామంటే మీ రక్షణ మీరే చూసుకోవాలని హితవు. మా రక్షణ మేమే చూసుకుంటే మీరెందుకున్నారు? పోలీసోళ్ళు ఎందుకున్నారు మరి? నువ్వు పోలీసోళ్ళని వెనకేసుకొచ్చుడు, వాళ్ళని వెనకేసుకొచ్చుడు, ఏంది ఉల్టా మాటలు ఏంది అసలు? ఒక పొజిషన్లో ఒక సీట్లో కూర్చున్నారు, సీఎం సీట్లో మిమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు మీరు ఎట్లుండాలి? ఎటువంటి మాటలు మాట్లాడాలి? నోరు జారకుండా. మెడికల్ విద్యార్థుల భద్రతను ప్రైవేట్ కాలేజీ గాలికి వదిలేసిందని ఆరోపణ. అది కాలేజ్ మీద ఒకటి వేసేయి. తప్పు ఉన్నది, ఎంతో కొంత కాలేజీ కూడా సెక్యూరిటీ ఉండాలి. కాకపోతే మీరు మాట్లాడాల్సిన మాటలు కాదు కదా ఇవి. చర్యలు తీసుకోవాలి కదా. మీరు ఆ రూట్లో మాట్లాడాలి, బాధ్యత తీసుకొని మాట్లాడాలి, కానీ ఇట్లా మాట్లాడద్దు కదా. దుర్గాపూర్, కోల్కతా, పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచార ఉదంతంలో భద్రతా వైఫల్యాలపై ఆరోపణలు వెల్లవెత్తుతున్న వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి వేళ విద్యార్థిని మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి బయటకు ఎందుకు రావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నార్త్ బెంగాల్ ఏరియాలో ప్రకృతి విపత్తుతో ధ్వంసమైన ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్తూ కోల్కతా ఎయిర్పోర్ట్లో మీడియాతో ఆమె మాట్లాడారు. మహిళా విద్యార్థులకు రక్షణ కల్పించడంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీ విఫలమైందని ఆరోపించారు. బాధిత విద్యార్థిని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుకుంటుంది. ఈ లెక్కన ఆ కాలేజీలోని విద్యార్థుల భద్రత, రక్షణ బాధ్యత ఆ కాలేజీదే. ఆడ అటవీ ప్రాంతంలో జంగల్ ఫారెస్ట్లు ఉందన్నట్టు వాళ్ళే చూసుకోవాలి అని చెప్తుంది మేడం. అర్ధరాత్రి 12:30 గంటలకు అమ్మాయి కాలేజీ నుంచి ఎందుకు బయటకు వచ్చింది? అమ్మాయి అర్ధరాత్రి బయటకు వస్తుంటే కాలేజీ సెక్యూరిటీ విభాగం ఏం చేస్తుంది? జరిగిన ఘటన అత్యంత దిగ్భ్రాంతికరమని నేను కూడా ఒప్పుకుంటా. కానీ అసలు అమ్మాయి అర్ధరాత్రి బయటకు వెళ్తుంటే కాలేజీ యాజమాన్యం ఏం పట్టించుకుంటున్నట్లు? అర్ధరాత్రి బయటకు అనుమతించే సంస్కృతిని ప్రైవేట్ కాలేజీని విడనాడాలి. అటవీ ప్రాంతంలోని ఆ కాలేజీ నుంచి అర్ధరాత్రి ఎవరిని బయటకు అనుమతించకూడదు. అయినా సరే బయటకు వస్తామంటే వాళ్ళ రక్షణ బాధ్యత వాళ్ళే చూసుకోవాలి. సరే, బయటకి ఇడిచిపెట్టుడు తప్పు, వాళ్ళ సెక్యూరిటీదే తప్పు. మరి మీరేం చేయాలి? ఆ కాలేజీ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఈ మాటలు ఎందుకు? అది పూర్తిగా అటవీ ప్రాంతం. ఈ విషయంలో రాష్ట్ర పోలీసులను తప్పు పట్టడానికి ఏం లేదు. ఎందుకు తప్పు పట్టరు? బరాబర్ తప్పు పడతారు. ఫోటోలు కొట్టుకుంటూ అన్నిటికీ రెడీగా ఉన్నప్పుడు వాటికి కూడా ఉండాలి కదా. ఎందుకంటే పోలీసులకు సైతం కొన్ని పరిమితులు ఉంటాయి. వ్యక్తులు వ్యక్తిగతంగా రాత్రిళ్ళు చేసే షికారులను పోలీసులు ఎలా ముందే పసిగట్టగలరు? రాత్రి ఎవరు ఇంటి నుంచి బయటకు వస్తున్నారో పోలీసులకు ఎలా తెలుస్తుంది? ప్రతి ఒక్క ఇంటి ముందు పోలీసులు రక్షణగా నిలబడలేరు కదా. రాష్ట్రేతర మహిళా విద్యార్థులు తాముండే హాస్టల్ నిబంధనలను అతిక్రమించకూడదు. రాత్రివేళ బయటకు వచ్చే సాహసం చేయకండి అని మమత అన్నారు. రాష్ట్రేతర ఇదో ముచ్చట. మళ్ళా బెంగాల్ మీద ఎందుకు కక్ష? చాలా రాష్ట్రాల్లో ఇలా గ్యాంగ్ రేప్లు జరుగుతున్నాయి. ఒక్క బెంగాల్లో జరిగిన ఘటనలనే ఎందుకు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుస్తారు అని మీడియాను మమత ఎందుకు ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పొరుగున ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలోనూ జరుగుతున్నాయి. కేసు విచారణ కోసం న్యాయస్థానాలకు వెళ్తున్న బాధితులను యూపీలో మార్గం మధ్యలోనే తగలబెడుతున్నారు. ఒడిశాలో బీచ్లలో రేప్ ఘటనలు జరిగాయి. ఇలాంటి ఘటనల్లో అక్కడి ప్రభుత్వాలు ఏపాటి చర్యలు తీసుకున్నాయి? గతేడాది ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఉదంతంలో మా ప్రభుత్వం నెలలోపే ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కింది కోర్టు ఇప్పటికే మరణశిక్ష సైతం విధించింది అని మమత గుర్తు చేశారు. సరే, వాళ్ళని ఎందుకు అడుగుతలేరు? మమ్మల్ని ఎందుకు అడుగుతారు? ఎక్కడ జరిగేది ఎక్కడ జరుగుతూనే ఉంటాయి. మీరు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు దానికి చర్యలు తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి కదా. మండిపడ్డ విపక్షం మండిపడతారు. మరి 3 నిందితుల అరెస్ట్, రిమాండ్. గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులు షేక్ రియాజుద్దీన్, షేక్ ఫిర్దోజ్ అప్పులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన వేళ బాధితురాలి ఫోన్ను లాక్కున్న నిందితులు వేరే వ్యక్తికి ఫోన్ చేశారు. అలా బాధితురాలి ఫోన్ కాల్ డేటా విశ్లేషణ ద్వారా నిందితుల జాడ కనిపెట్టారు. బాధితురాలి స్నేహితురాలి పాత్రపైన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. 3 నిందితులను పోలీసులు ఆదివారం దుర్గాపూర్ సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వీళ్ళను 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆయన ఆదేశాలు ఇచ్చారు. రేప్ ఘటనలో పరోక్ష ప్రమేయం ఉండొచ్చన్న అనుమానంతో మరో వ్యక్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఇన్వెస్టిగేషన్ నడుస్తుందంట. ఇది కథ. ఏదేమైనా సరే ఒక సీఎం పొజిషన్లో ఉన్నప్పుడు ఇటువంటి మాటలు మీరు మాట్లాడద్దు. ఒక సీట్లో కూర్చున్నప్పుడు మిమ్మల్ని ఆ సీట్లో కూర్చుండబెట్టినప్పుడు ఆ సీట్కి ఒక గౌరవం ఉంటుంది, మీకు ఒక గౌరవం ఉంటుంది. మీరు మాట్లాడే మాట ప్రతి ఒక్కరికి మద్దతు ఇస్తున్నట్టు, అందరినీ కలుపుకుంటున్నట్టు, అందరికీ సమన్వయం చేస్తున్నట్టు ఉండాలి తప్ప వీళ్ళని కక్షతోని మాట్లాడినట్టు ఇట్లా ఉల్టా పల్టా మాట్లాడితే కరెక్ట్ కాదు.